సార్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ పదవి అనేది ఒకటి కుర్చీ ఒకటి వేసి దాంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి పూర్తి స్థాయిలో కుర్చీలో కూర్చోబెట్టినంత మాత్రం న్యాయం జరుగుతుంది అనుకోవాలా బీసీ సామాజిక వర్గాల మొత్తానికి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులకి పార్టీ రంగులు వేసుకోవడానికి సుమారు 1500 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టారు. మరి అట్లాగే ఆ రంగుల్ని కోర్టు ఉండకూడదని ఇచ్చిన తర్వాత మరొక 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. దీన్ని ఇవాళ అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈయనకి బీసీల మీద ప్రేమ ఉందా, లేదు రంగులు వేసుకోవడానికి ప్రేమ ఉందా, ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానిక ఈయనకి 151 సీట్లు ఇచ్చిన విషయం ఇవాళ ఆ విషయంలో బీసీ సోదరులందరూ కూడా రగిలిపోతున్నారు. ఈ విషయం తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవటానికి ఇదే మొదటి అంశం అవబోతుంది. అంటే ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర కూడా చేస్తూ ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళిన చోటల్లా కూడా బీసీలు బ్రహ్మరథం పడుతున్నారంటూ కూడా ప్రతి సభలో వాళ్ళు చెబుతూ ఉన్న పరిస్థితి. ఇందులో ఎంతవరకు ఆయన ఏదైతే డబ్బులు ఇచ్చి గెలుపు కోసం సంస్థలను పెట్టుకున్నాడో వాళ్ళు ఆయనకి క్లియర్గా చెప్పారు, మీరు రాబోయే ఎలక్షన్లో బీసీల చేతుల్లో ఓడిపోతున్నారు అని. 56 ఉపకులాలకు మీరు చేసిన అన్యాయం మిమ్మల్ని వెంటాడుతుందనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఇవాళ మనం అన్నీ చూసుకుంటూ వెళ్ళాం. ఎక్కడా కూడా సామాజిక న్యాయం అనేది గతంలో చూసుకున్నట్టయితే మరి మనందరికీ తెలుసు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ ఎలక్షన్ జరిగితే బీసీ ముఖ్యమంత్రిని, మిగతా రాష్ట్రాల్లో బీసీ ఎస్టీ ఎస్సీ అందరినీ కూడా ముఖ్యమంత్రులు చేసుకుంటా, గిరిజనులు ముఖ్యమంత్రులు చేస్తా, గిరిజనులు ఇవాళ రాష్ట్రపతిగా చేస్తా, ఇవాళ మైనార్టీ సోదరుని గవర్నర్లు చేస్తా. ఇన్ని రకాలుగా ఈ రోజున భారత ప్రభుత్వం సామాజిక న్యాయం చేసుకుంటూ వెళ్తే ఈ ప్రభుత్వం ఓన్లీ గవర్నమెంటే కాదు, ఈ యొక్క సంస్థలే కాదు, అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం జీవోలు పెట్టేది కూడా వారి సామాజిక వర్గానికే తప్పితే సామాజిక న్యాయానికి కాదు అన్న విషయం ఇవాళ అందరికీ అర్థమవుతా ఉన్నది. సో ఎన్నికల దగ్గరికి వస్తుంటే బీసీ కార్డుని మరోసారి తెర మీదకి తీసుకొచ్చి ఎమ్మెల్యే పదవులను మార్చుతూ బీసీలకు పెద్దపేట ఇస్తుందంటూ కూడా ప్రచారం చేస్తూ ఉన్న పరిస్థితి. మరి మరోపక్క ప్రధాన ప్రతిపక్షాన్ని తెలుగుదేశం చేస్తున్నారు. ఓడిపోయే చోట బీసీలని ఎస్సీలని పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది అయితే ప్రతిపక్ష పార్టీ ఆరోపణ చేస్తాం. దీని గురించి మీరే ఇవాళ తెలంగాణ తీసుకున్నట్టయితే మనకి ఇవాళ తెలంగాణ ఎలక్షన్ ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే బీసీని ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నది అని చెప్పిందో ఇవాళ అనూహ్యంగా అక్కడ మాకు ఎమ్మెల్యేలు పెరిగి మాకు 13.5% ఓట్ బ్యాంక్ వచ్చిందంటే ఇవాళ బీసీల్లో వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని మనం ఎవరి వెంట ఉండాలనే విషయం ఒక చర్చ బిగినైంది. అది అక్కడితో బిగినైంది. రేపు సాధారణ ఎలక్షన్లో, పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలు వాళ్ళ యొక్క పాత్ర నిర్వహించబోతా ఉన్నారు. అంటే ప్రధానంగా ఈరోజు జనసేన టీడీపీ పొత్తులో బీజేపీ ప్రధానమైన చర్చగా కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. దీని గురించి మీరు ఇవాళ మీరు కనుక చూసినట్టయితే ప్రపంచం మొత్తం మీద కూడా 18 కోట్ల మంది సభ్యత్వం ఉన్న పార్టీ, 303 పార్లమెంట్ సభ్యులు ఉన్న పార్టీ, ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఇంత ఘనత లేదు. అనూహ్యమైన విజయాలు సాధించుకుంటూ 13 ఏళ్ళు మరి ఇవాళ 10 ఏళ్ళు పైన ముఖ్యమంత్రి చేసి మరి 10 ఏళ్ళు పైన ఇవాళ ప్రధానమంత్రి చేసి 3వ ప్రధానమంత్రి అవుతున్నాడని ఇవాళ అన్ని సర్వేలు చెబుతున్న విషయంలో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజలు అన్ని వర్గాల యొక్క వాళ్ళ యొక్క మనసును దోచుకుంటా అధికారాన్ని ఢిల్లీ నుంచి ఈ చివరి బంగాళాఖాతం దగ్గర మచిలీపట్నం దాకా వార్డు స్థాయి దాకా కూడా అన్నీ ఒక రోజున భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందనే విషయం ఇవాళ ప్రజా తీర్పులు తెలియజేస్తాయి. దీంతో ప్రతి ప్రాంతీయ పార్టీలో కూడా వణుకు స్టార్ట్ అయింది. దాంట్లో వైసీపీకి అయితే ఒక వణికే కాదు, పోతదేని డిసైడ్ అవ్వబట్టే వాళ్ళు బస్సు యాత్ర బయలుదేరారు.